మీకు నేను ఆ ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ వచ్చి ఆ బాలకృష్ణుడు చేసినటువంటి చేష్టితముల పట్ల తల్లి యశోదాదేవికి అనేకమైనటువంటి నేరారోపణలు చేసి చెప్పారు. ఇన్ని చెప్పినా సాక్ష్యం మీద ఆధారపడింది యశోద. ఎందుకని? ఉదయం నుంచి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, ఇన్ని ఇళ్లల్లో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు, పైగా పాపం చూడండి ఎంత అమాయకంగా పడుకున్నాడో నా ఊళ్ళో, అందుకని కృష్ణుడు ఏ దోషము చెయ్యలేదు అని ఆవిడ ఒక తీర్మానం చేసింది. చేస్తే వాళ్ళకి అక్కసు వచ్చింది. ఆ గోపకాంతలకి అక్కసు వచ్చి వాళ్ళు అన్నారు, అవును మేము చెప్తే ఎందుకు నవ్వుతావులే అంటే, ఆవిడ మనసులో ఒక భావన ఉంది, మా వాడు ఇన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా, అలా దొరికిపోతే పరమాత్మ ఇంకేముందండి, అందరూ పట్టేసుకుంటారు. అందుకని వాళ్ళు అన్నారు, నువ్వు ఇలాంటి సందర్భం ఒకటి మీ ఇంట్లో చేయకుండా ఉంటాడేంటి, ఏదో ఒక రోజు చేస్తాడు, అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం, ప్రతిరోజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తాం, అది ఇలా రాగానే పోపు మాడిపోయినా మాకేం బాధలేదు, మీ ఇంటికి వచ్చి చూస్తాం ఏం చేస్తావో, అప్పుడు చూద్దామని వెళ్ళిపోయారు. ఆవిడనుకుంది అలా ఎందుకు చేస్తాడు పిల్లాడు, ఏమిటో భ్రమ, వీళ్ళు ఇలా అంటారనుకుంది. ఆయన వెంటనే, ఆయన అమాయకుడు కాడు, ఆయన వెంట వెంటనే లీలలు చేసేస్తాడు. అమ్మకు ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాడు. ఏమిటి ఆ కానుక అంటే, ఇది మహాజ్ఞానులు కూడా దర్శనం చెయ్యలేనటువంటి కానుక. ఇది భక్తి కలిగినటువంటి వాడికి ఈశ్వరుడు జ్ఞానం ఎలా ఇస్తాడు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటాను. అక్కడ బలరాముడు ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మా నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా అమ్మా కృష్ణుడికి, ఒరే మట్టి తినకూడదని చెప్పావు కదా, తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడమ్మా అన్నారు. అందులోనూ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, పిల్లలు దాక్కునే ఆట అని ఒకటి ఆడతారు. కృష్ణుడికి అది చాలా ఇష్టం. పిల్లలందరినీ పిలిచి, ఒరే మనం దాక్కునే ఆట ఆడుకుందాం, మీరు దొంగల్ట, మీరు మా ఇంట్లో పడతారట, లేకపోతే నీ దొంగంట, మీ ఇంట్లో వెతుకుపోతా అంట అనేవాడు. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం, అందుకే ఆయన ఆ 2 లీలలు చేశాడు చిన్నప్పటి నుంచి. అందుకని వీళ్ళందరూ ఏమిటంటే దాక్కునేవారు. ఇప్పటికీ మనకి చూడండి, ఇప్పుడంటే పోయిందనుకోండి, ఇప్పుడు దేశంలో ఉన్న ఒకే ఒక ఆట ఏమిటంటే క్రికెట్ తప్పించి అసలు ఆటలన్నీ మరుగున పడిపోయాయి, ఒక విండీ కల్చర్. అందుకని అసలు పూర్వం ఏదో దాక్కునే ఆటని వాడు వెనక్కి తిరిగి 1 2 3 4 5 6 7 8 100 అంకెలు లెక్కెట్టేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డ అనేవాడు. అనేటప్పటికి వాళ్ళందరూ దాక్కునేవారు. వీడు అక్కడి నుంచి జాగ్రత్తగా వెతుకుతూ వచ్చేవాడు. అందులో సునిశ్చిత పరిశీలనా శక్తి, ఎవడు ఎక్కడ దాక్కున్నాడో గభాలను వచ్చి ఎవడు వీపి మీద కొట్టేస్తాడో, కొట్టేసి వీడు మళ్ళీ దొంగెట్టాలి. అందుకని చాలా అలర్ట్గా ఉండి వెతకడం, ఇవన్నీ అలవాటు అవుతుండేవి. ఒక ధ్యానము, ఇంతమంది మధ్యలో తిరుగుతున్నా ఎక్కడ ఎవడున్నాడో అని కదలికని కనిపెట్టగలిగినటువంటి ధ్యానశక్తి పెంపొందుతుండేది పిల్లల్లో. అటువంటి ఆటలు ఉండేవి పూర్వం. ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుండేది ఆ పరిగెత్తడం వల్ల. ఇందులో ఎవడో పరిగెత్తుకొచ్చి వీపు మీద కొట్టేసి అవుట్ అని అరుస్తాడు. ఆ అవుట్ అని అరవడంలో రోజు 10 మాటలు అరిచాడు అనుకోండి, కంఠనాళాలు కరెంటు పోయినా సరే 2000 మందికి ఉపన్యాసం చెప్పగలిగిన కంఠం ఉండేది, అంత మంచి కంఠం. అందుకే పూర్వం ఉపాధ్యాయులు పాఠం చెప్తే ఒక 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒక 2 గంటల పాటు మంచినీటి చుక్క నోట్లో వేసుకోకుండా చెప్పేసేవారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ కంఠానికి అటువంటి సాధన ఉండేది. ఇవాళ పిల్లలు ఆడుకోవడానికి ఓ పార్క్ ఏదో ప్లే గ్రౌండ్ ఏది, ఓ సందు ఉందనుకోండి, 3 పుల్లలు, ఓ పుల్ల, ఓ బ్యాటు, ఓ బాలు, మా కారుకు తగులుతాయి, మా అద్దాలకు తగులుతాయి అని కంప్లైంట్, ఓ దొంగాట ఆడుకున్నట్టు ఆడుకోవడం. అందులో ఏమిటి, దట్ ఈస్ నాట్ ది అట్మాస్ఫియర్ రిక్వైర్డ్ ఫర్ ప్లేయింగ్ క్రికెట్. కానీ అంతకన్నా ఇంకో ఆట ఆడుకోవాలి. కానీ ఇవాళ చిత్రం ఏంటంటే అది లేదు. లేకపోవడంలో చాలా ట్రబుల్స్ వస్తున్నాయి, చాలా అనారోగ్యాలు, చాలా మందికి థ్రోట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే చిన్నతనంలో అలా అరవక, అలా ఆడక. కాబట్టి కృష్ణ పరమాత్మ చక్కటి ఆటలు ఆడుతున్నారు. ఆడుతుంటే దొంగాట ఆడేటప్పుడు ఈయనకు మంచి సావకాశం ఉండేది. అందరూ దాక్కుంటారు కదా, ఈయన కూడా దాక్కునేవాడు ఎక్కడో. దాక్కుని ఇప్పుడు ఎవరు దగ్గరికి రారు, ఎక్కడున్నవాడు అక్కడే దాక్కోవాలి. అందుకు నేను ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకుంటూ ఉండేవాడు. కారణం ఏమిటంటే ఆ భూకాంత ఎంత పొంగిపోయిందో ఇక్కడ కాదు, ప్రథమ స్కంధంలో చెప్తారు దాన్ని. ఆవిడ చెప్పుకుంది, ఒకనాడు ఆ శ్రీలలనీశుడు,
ఆ స్వామి ఈ భూమి మీద నడిచాడు, నేను అదృష్టవంతురాల్ని, ఇవాళ అవతారం లేదంటుంది కృష్ణావతారం తర్వాత. అలా ఆ భూకాంత పొంగిపోవడం కోసమని ఆ మట్టి తీసి ఆయన నోట్లో పోసుకునేవాడు. ఈలోగా అక్కడెక్కడో దాక్కున్నవాడు ఇలా చూశాడు కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవడం. పిల్లలకి ఎంత సరదాగా ఉంటుందంటే పక్కవాడు ఏదైనా దొరికితే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి. అందుకని బలరాముడికి చెప్పారు, ఒరే బలరామా బలరామా మీ తమ్ముడు మట్టి తినేస్తున్నాడు రా. ఈయన అని పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడితే ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది కదా, మట్టి తినేసాడని. కాబట్టి అందరూ కలిపి ఇది చెయ్యట్టుకుని లాక్కుంటూ యశోద దగ్గరికి తీసుకెళ్లారు. యశోద అదృష్టమే అదృష్టం అండి. నిజంగా జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్న వాళ్ళు అరుదు. అందుకే యశోద చాలా గొప్ప పేరు. ఆ పేరు కూడా భగవంతుడు అందుకే అలా పెట్టాడేమో ఆవిడికి. అసలు యశోద 3 అక్షరాల పేరు, ఆడవాళ్ళు పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు. అసలు చాలా చోట్ల ఇవాళ ఆ పేరే లేదు. ఆశ్చర్యం, చాలామంది యశోద అన్న పేరే పెట్టుకోవట్లేదు ఇప్పుడు. అందుచేత ఆ యశోద దగ్గరికి పరమాత్మ వెడితే ఆవిడంది, మన్నీటికి భక్షింతువు నియమము లేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెద రన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎరా కృష్ణ, ఎన్ని మాటలు చెప్పాను నీకు మట్టి తినద్దని అంటే ఆవిడ వెంటనే నమ్మేసింది. వీళ్ళందరూ చెప్పారు కాబట్టి. ఆయన ఏం తక్కువవాడు కాడు, తిన్నాడు. కాబట్టి మన్నీటికి భక్షింతువు, మంది ఎందుకు తింటున్నావు? నేను ఇంతకుముందు నీకు ఎన్నో మాటలు చెప్పాను. ఈ లీలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? యశోద యొక్క అదృష్టాన్ని ఆవిష్కరిస్తోంది ఈ లీల. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లి పిల్లల్ని ఇలా అడిగేటప్పుడు ఇలా చేతులు కట్టుకుని మన్నీటికి భక్షింతువు అని అడగదు కదా. ఒరే మన్ని ఎందుకు తింటున్నావురా అని అడగవలసి వచ్చింది అనుకోండి, అమాంతం పిల్లాన్ని ఇలా రెక్క పెట్టుకుని ఏరా మన్ని ఎందుకు తిన్నావు అంటుంది. ఇలా చూపించడమే పరమాత్మ దగ్గర. భగవంతుణ్ణి పట్టుకుని వేదాంగములు చదివిన వాళ్ళు ఇలా తప్ప ఆయన దగ్గర ఇలా అనడం, ఆఫీస్ నమస్కారాలు ఆయన దగ్గర కుదరవు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చూపించడమా, ఇలా చూపిస్తే ఆయన బెంగ పెట్టుకుని ఇలా నిలబడ్డమా భయపడి, అలా లొంగిపోయినటువంటి స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప ఎక్కడైనా ఉందా? ఇది యశోద అదృష్టాన్ని చూపిస్తున్నారు ఆ పద్యంలో పోతన గారు. ఇది పోతన గారి ఆర్తి. మన్నేటికి భక్షింతువు. ఆయన ఎవరు? లోకములకన్నిటికీ నడువడి నేర్పినవాడు. వేదము ఆయన యొక్క మాట, అపౌరుషేయము. వేదము ఆయన పలికితే వినపడింది ఋషులకి సమాధిలో. ఆ వేదము చేత ఆయన కట్టడి చేశాడు ప్రపంచం ఇలా ఉండాలని. ప్రపంచమునకు మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. నువ్వు ఇలా ఎందుకు చేశావు, నేను ఇలా చెయ్యమని చెప్పాను కదా. సృష్టిలో ఇది ఉందంటే ఎక్కడైనా? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర నేను చెప్పినందుకు నువ్వెందుకు నడవలేదు అని అడగగలగడం. పోనా అలా అడగడానికి ఈవిడేమైనా తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుందా అంటే కేవలం ఒక అజ్ఞురాలు గోపిక. ఈవిడ ఇలా చూపించి అడుగుతోందమ్మ, మన్నేటికి భక్షింతువు నియమము లేల మన్నింపవు. నేను చెప్పింది నువ్వెందుకు వింటలేదు? నేను చెప్పాను మట్టి తినద్దని, నువ్వు తిన్నావు. ఇదిగో వీళ్ళందరూ చెప్తున్నారు, నియమము లేల మన్నింపవు అన్నయు సఖులును చెప్పెదరు. అన్న చెప్తున్నాడు, నీ స్నేహితులు చెప్తున్నారు. అన్నయు సఖులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎరా తిన్నావు, మట్టే తినాలా? నీకు ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని. వెంటనే ప్రత్యామ్నాయం చెప్తుంటాం మనం. నీకు ఎన్నో మాటలు చెప్పాను చాక్లెట్లు కొనుక్కోవద్దు, పళ్ళు పాడైపోతామని. ఆ చాక్లెట్లే తింటాం ఎందుకు? ఏం యాపిల్ పండు తినకూడదా, బిస్కెట్లు తినకూడదా అని తండ్రి మొత్తుకుంటాడు పిల్ల దగ్గర. కానీ అది మాత్రం చాక్లెట్లే కొనుక్కుంటుంది కదా. అలా ఒక మాట ఇలా చూపించి అడుగుతున్నారు, మన్నీటికి భక్షింతు నియమము లేల మన్నింపవు అన్నయు సఖులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఏం మట్టి తినడం ఎందుకు? వేరే పదార్థం లేదా? తినకూడదా? ఇది ఈనాటి మాట కాదు, కృష్ణుడి దగ్గర నుంచే ఉందన్నమాట ఈ మాట. అంటే ఏం మట్టి తింటావు ఎందుకురా? ఇంట్లో చక్క మెత్తటి వెన్నుంది, నెయ్యి ఉంది, పెరుగుంది, అవన్నీ తినకూడదు, ఈ మట్టి తింటావేంటి అని అడిగింది. అంటే ఆయన చూడండి, పోతన గారి గొప్పతనం ఎక్కడో తెలుసా అండి? పిల్లలు చెయ్యని పనికి ఇలా నిలదీశారనుకోండి, 10 మంది తీసుకొచ్చి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి నేను అమ్మతో మాట్లాడుతున్నాను, నేను నాన్నగారితో మాట్లాడుతున్నాను అని వాళ్ళు అనుకోరు.
ఏంటంటే నాన్నగారండి, ఎవరో నేను చాక్లెట్ తిన్నానని చెప్తే మీరు నమ్మేసేయడమేనా? నేను ఏదో చాక్లెట్లు సంబంధించినటువంటి కాగితం ముక్కలు చేత్తో పట్టుకున్నాను, తిన్నదేమో రామకృష్ణారావు అమ్మాయి తింది, నాకేమో చేతిలో ఆ కాగితాలు పెట్టింది, కాగితాలు నా చేతిలో పెట్టినందుకు మీరేమో నేను తిన్నానంటారా? నేను తిన్నా, నాకు కావాలంటే నా నోరు చూసుకోండి అంటారు. అయ్యో, మనం అలా నిలదీయచ్చా నాన్నగారిని అని ఉండదు. ఎందుకని? అది పిల్లలకు ఉండే స్వాతంత్రం అలా ఉండాలి. కృష్ణుడు అప్పుడు ఏమని ఉంటాడో, పోతన గారు ఎలా దర్శనం చేశారో చూడండి మహానుభావుడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అన్నాడంతే. ఒకటే పద్యం. పోతన గారికి అలా పడిందంటే మహానుభావుడికి ఘంటం అలా కదిలింది ఆయనకి. అమ్మా మన్ను తినంగనే శిశువునో. అమ్మా నేను మన్ను తినడం ఏంటమ్మా? నేను శిశువునా? నేనేం చంటిపిల్లాడినా అమ్మా? ఏదో పెద్దవాడైపోయినట్టు. పిల్లలు అడుగుతుంటారు, ఒరే నాన్న నువ్వు చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా రా ఉపన్యాసానికి. ఏంటి నాన్నగారండి, చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు అంటారు. వాళ్ళు చిన్నపిల్లలే. అలా అమ్మా మన్ను తిన్నంగానే శిశువునో యాకొంటినో విర్రినో. ఎంత పెద్దవాడైపోయాడో చూడండి అమ్మ దగ్గర. ఏమిటమ్మా నేనేం చేతకాని వాడినా? శిశువునా? నేనేం వెర్రాడినా? ఏంటమ్మా మట్టి తిన్నావు అని వీళ్ళ మాటలు నన్ను అలా అనేస్తున్నావు, నువ్వు ఇలా అంటావు అస్తమానం నన్ను అని. నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ కల్పించి చెప్తున్నారు. ఎప్పుడైనా కొట్టిందండి భాగవతంలో ఇప్పటి వరకు మనం విన్నాం? కొట్టిన సందర్భం లేదు. కానీ ఈయన మళ్ళీ తిరగబడి చాట్ షీట్ ఇచ్చేస్తున్నాడు అమ్మకి. నన్నీవు కొట్టంగా దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం అఘ్రాణము చేసి. నిజంగా నేను మట్టి తింటే ఆయన ఎంత వేదాంతం చెప్తున్నాడో చూడండి. తన్మాత్రలలో పృథివికి వాసన, పృథివికి రుచి ఉంటుంది. అందుకని ఏది నేను నిజంగా తిన్నవాణ్ణైతే పృథివిలోంచి వాసన వస్తుంది కాబట్టి మట్టి నోట్లో వేసుకుంటే మట్టి వాసన రావాలి కదా నోరు. ఏది నా నోరు వాసన చూడు, నా నోరు వాసన చూసి మట్టి వాసన వస్తే నన్నీవు కొట్టంగా దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. నేను నా నోట్లోంచి మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడు. అనగానే ఏంటి రావిడి తెంపరితనం, ఇంత ధైర్యంగా అంటున్నాడు. వీళ్ళందరూ మట్టి తిన్నారంటున్నాడు. గోపకాంతలు చూస్తే నిన్న పొద్దున్నొచ్చి చాలా మభ్య పెడుతున్నాడు. నీ ఇంట్లోనూ జరుగుతుందంటున్నారు. అసలు ఇవాళ తేల్చేసుకోవాలి. వీడే మార్గం కూడా చెప్పేస్తున్నాడు కదా. మట్టి తింటే నా నోరు చూడంటున్నాడు కదా అని. పాపం ఆ పిచ్చి తల్లి యశోదమ్మంది, అయితే తెరు నోరు. ఇది యశోదాదేవి అదృష్టం. ఇది ఎంతో తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎక్కడో భ్రంశమైపోయి జారిపోయి మళ్ళీ జన్మలెత్తారు. అంతటా ఈశ్వరుణ్ణి చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుణ్ణి చూడడం జ్ఞానం. ఏమీ చదువుకోనటువంటి స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుడు యందు లోకం కనపడుతోంది, లోకము ఈశ్వరుడు యందుంది. ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు చూడండి. ఇది బ్రహ్మాండ దర్శనం, విశ్వరూప దర్శనం అంటారు. మృద్భక్షణమున విశ్వరూప దర్శనము అంటారు పోతన గారు దీన్ని. అని ఇలా నోరు తెరిచాడు. అమ్మ నోట్లో వాసన చూద్దామని నిజంగా యశోద అదృష్టమే అదృష్టమండి. ఆ రోజున మోకాళ్ళ మీద కూర్చుని కొడుకు చెయ్యిలా పట్టుకుని నోరు వాసన చూద్దామనుకుని ఇలా దగ్గరగా నోటి దగ్గరికి వెళ్ళపోయింది. ఇలా నోరు తెరిచాడు. ఆలలితంగిక నుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరణి శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబునన్ సమస్త పర్వతాలతో నదులతో సముద్రాలతో చెట్లతో చామలతో లోకంతో నరులతో నందవ్రజంలో ఉన్న పశువులతో తన ఇంటితో తనతో నందుడితో కలిసి కనబడ్డారు లోపల. అనపడితే ఈ యశోద నోట్లోకి చూసి ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనపడుతుంటే ఆవిడ తెల్లపోయింది. తెల్లపోయి ఆవిడ అనుకుంది, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇదే కదండి జ్యోతిర్లింగం అంటే. నోరు తెరిస్తే ఆ నోట్లో ఉన్నవన్నీ చూసి యశోదంది, ఏం ఆశ్చర్యం! కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో. ఇది కళ, వైష్ణవమాయ, ఏదైనా సంకల్పమా? అసలు లేకపోతే ఇది సత్యమా?
యశోదాదేవి కాను, అసలు నేను యశోదనేనా? పరస్థలమో, నేను ఇంట్లోనే ఉన్నానా? బాలకుడెంత, వీడు నా కొడుకేనా? ఇంత చిన్న పిల్లాడా? వీని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో, వీడి నోట్లో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయా? మహాశ్చర్యంబు చింతింపగన్, ఎంత గొప్ప మాట పడిపోయిందో చూడండి. మహాశ్చర్యంబు, బ్రహ్మమునకు అద్భుత దర్శనము అని పేరు. మహాశ్చర్యంబు చింతింపగన్, ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లవాడు ఏమిటి, పిల్లవాడి నోట్లో బ్రహ్మాండాలు ఏమిటి అని ఆవిడ తెల్లపోయింది. మీరు మామూలుగా ఆలోచన చేస్తే, ఏమండి ఇవన్నీ ఎలా కుదురుతాయండి, ఓ చిన్న పిల్లవాడి నోట్లో అన్నీ ఉంటాయా అని మీరు నన్ను అడగవచ్చు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, ఊహ చెయ్యండి. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో. బీజస్యాం తరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయశ్రీచ్ఛయా అని. అందులో బీజస్యాం తరివాంకురో, ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు ఎంత పెద్దది? చాలా పెద్ద రావి చెట్టు. ఇంత పెద్ద రావి చెట్టు యొక్క మూలము లేదా ఆ రావి చెట్టు యొక్క సూక్ష్మ దశ ఎక్కడ ఉన్నది అంటే, ఇంత రావి చెట్టు కూడా ఇంత చిన్న విత్తనమునందు ఉన్నది. లేకపోతే దాని నిర్మాణమునకు సంబంధించిన సమస్త ప్రక్రియ విత్తనం బద్దలై అందులోంచి ఎలా వచ్చింది? అందులో ఉంది కాబట్టి పైకొచ్చింది. కానీ సూక్ష్మావస్థ యందు అణిగి ఉన్నది. అందులోంచి రావి చెట్టు రాదు అని మీరు చెప్పింది నిజమైతే విత్తనంలోంచి చెట్టు రాకూడదు. రావి చెట్టు అందులోనే ఉన్నది నిజమైతే విత్తనంలోంచి చెట్టు వచ్చింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక నువ్వు గింజ యందు కొన్ని కోట్ల కోట్ల నువ్వు గింజలు ఉన్నవి. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. ఒక నువ్వు గింజ తీసుకెళ్ళి అందులోనే మొత్తం నువ్వు గింజలకి సంబంధించిన సృష్టి అంతా ఉంది. ఒక నువ్వు గింజ మీరు భూమిలో పెట్టారనుకోండి, ఒక నువ్వు చెట్టు లేస్తుంది. ఇప్పుడు దానికి ఇన్ని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు తీసుకెళ్ళి మళ్ళీ మీరు వేస్తే అన్ని చెట్లు వస్తాయి, అన్ని నువ్వులు వస్తాయి. మళ్ళీ ఆ నువ్వులు వేస్తే ఇన్ని నువ్వులు వస్తాయి. ఇలా వెళ్ళిపోతే ఒక నువ్వు గింజలోంచి ఎన్ని నువ్వులు వచ్చాయి? వీటన్నిటికీ వెనక్కి వెళ్ళండి, ఆదేది ఒక నువ్వు గింజే. ఒక నువ్వు గింజలోంచి ఇన్ని నువ్వు గింజలు వచ్చినట్టే బ్రహ్మమునందే లోకమంతయు ఉన్నది. లోకమునందు లోకము బ్రహ్మమే అయి ఉన్నాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తే నేను ఈ విశ్వరూపత సందర్శనాన్ని బాగా పూర్తి చేసిన వాడిని అవుతాను. ఇంత మట్టి ముద్ద తెచ్చి అక్కడ పెట్టి ఈ మట్టి ముద్దని చిదిపి సహస్రలింగార్చనకి చిన్న 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 శివలింగాలు చేశారు. అందులోంచే సహస్రలింగార్చన చుట్టూ పెట్టడానికి ఇన్ని ప్రమిదలు చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న మట్టి పాత్ర చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న గ్లాసు చేశారు. అందులోంచే ఉద్ధరిని ఒకటి తయారు చేసి అందులో పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? శివలింగము మట్టిలోంచి వచ్చింది. శివలింగమునకు పెట్టవలసిన దీపములకు సంబంధించిన ప్రమిదలు మట్టిలోంచి వచ్చాయి. శివలింగమునకు పెట్టవలసినటువంటి అభిషేక నైవేద్య పాత్ర మూకుడు మట్టిలోంచి వచ్చింది. దానికి నైవేద్యం పెట్టడానికి మీరు పెట్టుకునే జలపాత్ర దీంట్లోంచి వచ్చింది. దాని ఉద్ధరిణి దీంట్లోంచి వచ్చింది. ఇవన్నీ ఏది ఇలా మారినది? నామరూపాత్మకమైనటువంటి శివలింగముగా, నామరూపాత్మకమైన జలపాత్రగా, ఉద్ధరిణిగా, నైవేద్య పాత్రగా ఏది మారినది? మట్టి మారినది. వీటన్నిటి యందు ఏది ఉన్నది? మట్టి ఉన్నది. ఈ మట్టి యందు ఏ ఉన్నవి? ఇవన్నీ ఉన్నవి కదండి. ఇవన్నీ అందులోంచే వచ్చాయి. నామరూపాత్మకమైన జగత్తంతటా వ్యాపించి ఏది ఉన్నది? మట్టే ఉన్నది. మట్టి యందేది ఉన్నది? ఇవన్నీ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు జగత్తు దేని యందు ఉన్నది? బ్రహ్మమునందున్నది. బ్రహ్మము దేనిగా ఉన్నది? జగత్తుగా ఉన్నది. కాబట్టి ఉన్నది ఏది ఉన్నది? ఒక్కటే ఉన్నది. అదేది? ఈశ్వరుడి. ఈ విశ్వరూప దర్శనం, ఇది జ్ఞానం, ఇది జ్యోతిర్లింగం. ఇది ఆవిష్కరించడం ఎంత అజ్ఞానంలో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహిస్తే, ఇది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి శివలింగ దర్శనం చెయ్యడం.
ఆ ఈశ్వరానుగ్రహం కలిగితే ఏమో ఏ ఒక్కడో ఉత్తర క్షణం రమణ మహర్షి అయిపోవచ్చు. మనం ఏం చెప్పగలం? ఆ ఈశ్వరానుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ జ్ఞాన సిద్ధి కలిగిందా, జ్ఞానాద్దేవతు కైవల్యం, దాని వలన మోక్షం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కేవలము నా కొడుకు 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 అని ఒక భావన చేసింది, ఒక ప్రేమ పెంచుకుంది. ఈ ప్రేమ భక్తి తెలిసి పెంచుకుందా? అక్కర్లేదు. తెలియకుండా ప్రేమించిన ఈశ్వరుణ్ణి ప్రేమించింది. ఈ భక్తికి పర్యవసానమేమి? జ్ఞానమే. ఇదే విశ్వరూప సందర్శనము. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారట, అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోయి అమ్మ బాగా లోకములో బ్రహ్మమును చూసేస్తే ఇంకా అమ్మ నాకు అమ్మగా ఉండగలదా, ఉండలేదా? కాబట్టి మళ్ళీ వైష్ణవ మాయ కప్పాలి అంటే మళ్ళీ లోకాన్ని చూడాలి, బ్రహ్మాన్ని మర్చిపోవాలి. కాబట్టి ఏం చేశాడు? ఒక్కసారి ఉపసంహారం చేశాడు ఆ జ్ఞానాన్ని. అంతే. ఆవిడ అమ్మ అయిపోయింది, ఈయన కృష్ణుడు అయిపోయాడు, కొడుకు అయిపోయాడు. ఉపన్యాసం అయిపోగానే మళ్ళీ మీరు మీరే, నేను నేనే అని ద్వైతంలోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఏమైపోయింది? ఏకకాలమునందు మళ్ళీ మాయని ప్రసరింపచేసినాడు. ప్రసరిస్తే ఆవిడ మళ్ళీ ఆ వైష్ణవ మాయలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన నా కొడుకు, చిన్ని బిడ్డడు అన్న భావనలోకి వెళ్ళిపోయింది. ఇంత చిత్రంగా కొడుకుని నా పిల్లవాడే నా పిల్లవాడే అని ఇంత లీల చేసిన వాడు ఎంత అమాయకత్వం నటిస్తాడో తెలుసా అండి? ఇది వైష్ణవ మాయ అంటే, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఆయన లీల ఇన్ని చేసిన తర్వాత అమ్మకి ఎక్కడో ఇవాళ పొద్దున్న వీడి నోట్లో ఏదో చూసినట్లు గుర్తు, ఏమిటో ఏదో పులకరింత కింద ఉంది అంటే దీన్ని బాగా తీసేయాలనుకున్నాడు. రాత్రి అన్నం పెడుతోంది. అన్నం పెడుతున్నప్పుడు పిల్లవాడికి అన్నం చేతిలోనో కాల్లోనో పెట్టగా నోట్లో పెడతారు. అందుకని ఆయన అస్తమానం నోరు తెరుస్తున్నాడు, అమ్మ నోట్లో అన్నం పెడుతోంది. ఇన్ని మాటలు నోరు తెరుస్తున్నా, ఇన్ని మాటలు అన్నం పెడుతున్నా ఆవిడకి అసలు జ్ఞాపకమే లేదు ఈ నోట్లోనే నేను బ్రహ్మాండాలు చూశానని. ఈయన ఎంత అమాయకత్వం ప్రదర్శించాడో తెలుసా అండి? కొంచెం అన్నం తిని పిల్లలందరూ చేసే పనే ఇంకా నాకు చాలని ఇలా 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 మూతి తిప్పేస్తుంటారు. అమ్మ ఇలా 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 పట్టుకెడుతుంటే ఇలా 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 మూతి తిప్పేస్తే ఆఖరికి ఇలా పట్టుకుని ఇలా నోట్లో పెట్టేసి ఇలా మూతి తుడిచేస్తుంది. ఆ తిన్న గోరు ముద్దలు కదండి ఇవాళ ఇంతంత శరీరాలు అయ్యాయి. ఎంత ప్రేమ ఉందా పెట్టడంలో. జన్మాంతరంలో మళ్ళీ ఇంకా అలాంటి ఐశ్వర్యం కలుగుతుందా? ఆనాడు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ ఎడం చేత్తో ఇలా పట్టుకుని నోట్లో ఇలా పెరుగన్నం పెట్టి ఇలా అమ్మ కుడి చేత్తో మూతి తుడి చేసినటువంటి ఆ క్షణం అమృతాన్ని తాగిన క్షణం అది కదా. మళ్ళీ అలా మనం ఆ అమాయకత్వంతో అలా కూర్చుని తినగలమా? అమ్మ దగ్గర తినగలమా? అమ్మ దగ్గర అలా తిన్న క్షణం ఏదో అది జీవితం ధన్యత పొందిన క్షణం. అదే ఇంత ఆయుర్దాయాన్ని ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి యశోదమ్మ కూడా అలాగే పెడుతోంది. నోట్లో పెడుతుంటే మూతి అని బిగించి నోరు ఇలా 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 తిప్పేస్తున్నాడు. తిప్పేస్తుంటే ఆవిడంది, ఉరై నీకు నేను పెరుగన్నం కమ్మగా కలిపి వెన్నముద్ద నంచి పెడుతుంటే మూతి ఇలా మూసేసి నేను తిన్నని ఇలా ఇలా తిప్పేస్తున్నా. అవును, అన్నం పెడితే ఎందుకు సహిస్తుంది నీకు? నీకు అన్నం అక్కర్లేదు. ఏం చేస్తానో తెలుసా? కాసేపు ఆగి పూర్వం వచ్చేవారు, ఇప్పుడంటే మానేశారు. వాళ్ళు ఒక షిఫ్ట్ పెట్టేసుకున్నారు. పూర్వం రాత్రి 9 గంటలకు వచ్చేవారు. వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అనేవారు. ఇంటి ముందు నుంచి మా చిన్నతనంలో ఏలూరులో వస్తుండేవారు. అంటే ఇళ్లల్లో అన్నం తినేసిన తర్వాత మాధవ కబళం కోసం వస్తాడరా అని ఒక సంస్కృతి అలవాటు చేసేవారు. వాడికి కూడా పెట్టాలి, లేకపోతే వాడికి అన్నం తినకపోతే నిద్ర పట్టదు. అందుకే జాగరణ చేస్తే పేదవాడి కష్టం తెలుస్తుంది. అన్నం తినలేదనుకోండి నిద్ర పట్టదు వాడికి రాత్రి. అందుకని ఒరే వాడికి ఒక ముద్ద ఉంచండి అని చెప్పి కాస్త ఉంచేవారు. ఒక్క ముద్ద తక్కువైతే మజ్జిగ తాగు పడుకోండి, కడుపు చల్లగా నిద్ర పడుతుంది. కానీ ఇంకొకటికి పెట్టి పడుకోవాలని ఉంచేవారు ఆ గిన్నెలో ఉంచి. ఎవరే మాధవ కబళం వాడు ఇంకా రాలేదురా అని ఎదురు చూసేవారండి వాడి కోసం. అమ్మ మాధవ కబళం అమ్మాయ వచ్చేసాడరా పెట్టేసి పడుకుందానికి అవ్వగా వెళ్ళి ఆయన వేసి వచ్చి పడుకుని నిద్రపోయేవారు. అలా మాధవ కబళం దాని పేరు. ఎంత విచిత్రమైన పేరో చూడండి. అది మాధవుడికి ఇస్తున్న కబళం. మాం అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. ఇది ఈ ఆర్తి చూసి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు నీకన్నారు. అందుకని ఆ కబళం ఒక ముద్ద తీసుకెళ్ళి ఆయనకి వేసేవారు. 4 ఇళ్లలో 4 ముద్దలు తిని ఆయన చెట్టు కింద పడుకునేవాడు. కాబట్టి ఆవిడంది యశోదాదేవి కాసేపు ఆగి అమ్మా మాధవ కబళం తల్లి అని వస్తాడు. అప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా? నీకు అన్నం అక్కర్లేదు కదా, నేను పెట్టింది అక్కర్లేదు కదమ్మా, ఇంట్లో పిల్లాడు ఉన్నాడమ్మా, వాడికి అన్నం అక్కర్లేదు, వాడిని పట్టుకెళ్ళిపోండి మీతోటి,
వాడికి ఎప్పుడు ఆ ఆటలు, ఆ ఇల్లు తిరగా, ఈ ఇల్లు తిరగా, ఇలాంటి పనులే చేస్తుంటాడు. అంటే అమ్మ మీద కోపం అనమాట, ఇలా పెట్టేసి మూతి అని చూస్తున్నాడు. నన్ను ఇచ్చేస్తావా అన్నట్టుగాను. నిన్ను ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద భిక్షాపాత్రలు ఉంటాయి, పెద్ద సిల్వర్ క్యారేజీలు పట్టుకొస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో పెళ్ళో లేకపోతే విందో అవుతుంది, చాలా ఉండిపోయాయా అంటారు. అప్పుడు వాళ్ళు 4-5 గిన్నెలు తీసేవారు, ఓ గిన్నెలోంచి తీసి ఇవన్నీ పెట్టుకుని చక్కగా పెద్ద బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు, గోను సంచి లాంటి దాంట్లో. వాళ్ళ దగ్గర అలాంటిదో సంచి ఉంటుంది, నిన్ను తీసుకెళ్ళి ఆ సంచిలో పడేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మూట కట్టేసి భుజాన వేసుకుని ఊరు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ బైరాగులు చెట్టు కింద పడుకుంటారు రాత్రి, ఈ మాధవ కమలం తినేసి. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు అన్నిళ్లలోంచి పట్టుకొచ్చింది నీకు పెడతారు. పాపం ఆయన అంతే కదండి, అన్నిళ్లలో నైవేద్యాలు తింటాడుగా, అందుకని తెలియకుండా స్తోత్రం చేసేస్తోంది ఆవిడ. తీసుకెళ్ళి నీకు అప్పుడు పెడతారు. అప్పుడు నీకు ఎంత రుచిగా ఉంటుందో, అమ్మ పెడితే ఎందుకు ఎక్కుతుంది నీకు, అప్పుడు వాళ్ళ దగ్గర తిను. అప్పుడు వాళ్ళు తినకపోతే ఏం తినో అని ఇలా బొగ్గట్టుకుంటారు. అప్పుడు ఇలా నోరు తెరిచి తిందుగా అనేటప్పటికి ఇలా కోపంగా చూస్తున్నాడు, అమ్మ వంక నన్ను అన్నేసి మాట్లాంటావా అని. ఇంతలోకే నిజంగా అమ్మా మాధవ కమలం తల్లి అన్నాడు ఎవరో. అయ్యో వచ్చిన వాడిని ఉట్టినే పంపించకూడదని ఈవిడ కాస్త అన్నం తీసుకుని పట్టుకెళ్ళి వేద్దామని ఓ గిన్నెలో పెట్టుకుంటోంది. గభాలను లేచాడు, వెనక నుంచి అమ్మ 2 కాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఆ చీరలోకి తల పెట్టేశాడు. వదలడు అడుగులేద్దామంటే, ఉరే వదలరా అంటే, బిచ్చులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన బిచ్చులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అమ్మ వంక మాధవ కమలం తల్లి అన్నవాడి వంక చూసి ఇలా భయపడిపోయి అమ్మ నన్ను వేసేస్తావా, అమ్మ నన్ను వేసేస్తావా అన్నట్టు ఇలా చూస్తుంటే, ఓరి పిచ్చి కన్నా నిన్ను వేసేస్తానా, లేక లేక పుట్టినవాడివి ఎందుకు వేస్తాను, అన్నం తింటాననేవాడు. కూర్చో, వాడికి మాధవ కమలం వేసి వచ్చేస్తానంటే, అమ్మ నన్ను వేసేకే, అమ్మ నన్ను ఇచ్చేకే, అమ్మ నన్ను ఇచ్చేకే, నిన్ను ఇవ్వనురా, నువ్వు కూర్చో, నిన్ను ఎందుకు ఇచ్చేస్తానురా, నువ్వు నా కన్నవాడివి, నిన్ను ఇస్తానా నాన్న అని ముద్దు పెట్టుకుని అక్కడ కూర్చోబెట్టి వేసి వస్తే, అప్పుడు దొంగ నవ్వు నవ్వితే ఆ నవ్వు చూసుకుని యశోద మురిసిపోయాడు. ఈ ముందు లీలకి ఈ లీలకి ఏమన్నా ఎంత అమాయకత్వం నటించాడండి, ఎంత జ్ఞానంతో ఎంత విశ్వరూప దర్శనం చేయించాడు. ఇది కృష్ణ పరమాత్మ అంటే. ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. నమో నిధిష్టాయ ప్రియదవదభిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటారు. మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు పరమశివుణ్ణి ఉద్దేశించి దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, అమాయకుల్లో ఉంటాడు, మహాజ్ఞాని అయి ఉంటాడు, యవ్వనంలో ఉంటాడు, వృద్ధాప్యంలో ఉంటాడు, ఒక రూపంతో ఉంటాడా ఈశ్వరుడు. ఎంత మాయ చేశాడో చూడండి. అందుకని ఈ స్తోత్రం అయిపోయిన తర్వాత, ఈ లీల అయిపోయిన తర్వాత, అసలు ఇది వింటున్నటువంటి పరీక్షిత్తుకి కడుపు మండిపోయింది. ఎందుకు మండిపోయిందంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఎప్పుడైనా ఓ నోము నోచిన వాళ్ళు ఉంటారు, ఓ వ్రతం చేసిన వాళ్ళు ఉంటారు, అభిషేకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏమిటే సుఖమహర్షి నువ్వు చెప్తున్నది, భగవంతుణ్ణి పట్టుకుని ఇలా అంటూ ఉండడమా, విశ్వరూప సందర్శనం చూడడమా, భయపడిపోయినట్టు గట్టిగా కౌగిలించుకోవడమా, ఉండ్రానికి కూర్చోపెట్టడమా, అన్నం పెట్టడమా, పక్కన పడుకోపెట్టుకోవడమా, పాలు ఇవ్వడమా. తండ్రి గారు నందుడు గబగబా ఇంట్లోకి వస్తుంటే వేసుకున్న కిర్రు చెప్పులు కిర్రు కిర్రుమంటుంటే ఎంతో భయపడిపోయిన వాళ్ళ ఇలా నక్కి నక్కి నించోడమా, నించుని బలరాముడు కృష్ణుడు వెళ్ళి గబగబా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పశువుల్ని తోలే కర్రని, ఆయన ఉత్తరీయాన్ని అందుకోవడమా, నాన్నగారండి నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని చిన్ని కృష్ణుడు చెంబుతో నీళ్లు తెచ్చి ఆయన కాళ్ళ మీద పోసి చిన్న బుజ్జి బుజ్జి చేతులతో కడగడమా. ఏమిటయా ఈ అదృష్టం, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారయా భార్యాభర్తలు? జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ముందు నాకు అసలు ఇది చెప్పన్నాడు. ఎంత బాధ వచ్చిందో చూడండి. అసలు ఏం అదృష్టం రా ఆ నందుడిది యశోదది. అసలు వీళ్ళిద్దరూ ఏం పూజ చేస్తే కృష్ణుడు ఇలా కొడుకై పుట్టాడో నాకు ఇది చెప్పు అన్నాడు. నేను అనుకుంటున్నాను మీకు అందరికీ కోరిక వచ్చేసి ఉండాలి. అసలు అయితే ఓ కోరిక ఉండాలి, కృష్ణుడు పెరిగిపోకుండా ఇలాగే ఉంటే బాగుండు లీలలన్నీ అని కూడా. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా అండి, ఒక్కొక్క లీల దాటిపోతుంటే అమ్మో ఇంకా పెద్దవాడైపోతున్నాడు, ఇంకా గంభీరమైన స్థాయికి వెళ్ళిపోతాడు. భగవద్గీత చెప్పిన కృష్ణుడి కన్నా వెన్న దొంగతనం చేసిన కృష్ణుడే బాగుంటాడు, ఇలాగే బాగుంటాడేమో అనిపిస్తుంది నాకు. అలా ఎంత చిత్రమో చూడండి. పరీక్షిత్తు కూడా ఇదే ప్రశ్న వేశాడు. వేస్తే ఆయన అన్నారు, శుకబ్రహ్మ ఒక నవ్వు నవ్వి,
ఏమి తపస్సు చేశారో నేను చెప్పనా? ఏమీ చేయలేదు. ఇది విచిత్రం. కృష్ణ పరమాత్మ భూమండలం మీద ఆవిర్భవించే ముందు దేవతల్ని తమ అంశలతో ఆవిర్భవించమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రజాపతులలో అక్కడ ఉండేటటువంటి ఆ వసువులలో ప్రముఖుడైనటువంటి వాడు ద్రోణుడు. ఆ ద్రోణుడి భార్య ధర, వీళ్ళిద్దరినీ పిలిచి శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు.